అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ స్థానంలో డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరవుతారు? అధ్యక్షుడు బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు తన మద్దతు ప్రకటించారు. అయితే ఆమె అభ్యర్థిత్వం ఎంతవరకు సాఫీగా సాగుతుంది అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్రంగా సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అటు డెమోక్రాట్లు ఇటు రిపబ్లికన్ల మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. ఇటీవల రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరగడంతో ఆయనకు మద్దతు పెరుగుతోంది. తాజాగా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నారని జో బైడెన్ ప్రకటించడంతో ఆయన స్థానంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరవుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్షుడు బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు తన మద్దతు ప్రకటించారు. ఇతర ప్రముఖ డెమోక్రాట్లు కూడా వెంటనే స్పందించి ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. తమ అభ్యర్థిత్వం ఎంతవరకు సాఫీగా సాగుతుంది అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. తాజా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా కమలా ఏమాత్రం సంకోచించలేదు. ఇటీవలి కాలంలో బైడెన్ హ్యారిస్ జోడీ విజయం కోసం చురుగ్గా ప్రచారం చేస్తూ కనిపించారు. జూన్ 27న డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ లో జో బైడెన్ బాగా వెనకబడ్డంతో రేసు నుంచి తప్పుకోవాలని అతనిపై గణనీయమైన ఒత్తిడి వచ్చింది. ప్రత్యామ్నాయంగా మాట్లాడుతున్న పేర్లలో మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా పేరు కూడా ఉంది. మిచెల్ ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి ఉందని ఎప్పుడూ చెప్పలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 3 నెలల ముందు ఆగస్టులో జరిగే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఆ పార్టీ అభ్యర్థిగా మిషెల్ ఒబామాను ప్రకటించే అవకాశాలున్నాయని డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు.